గబ్బర్ సింగ్ సినిమా ఎంత పెద్ద హిట్టో మన అందరికీ తెలిసిన విషయమే. 5 ఏళ్ల కిందట వచ్చిన ఈ గబ్బర్ సింగ్ సినిమా చేసే సమయానికి ఇప్పుడు కాటమరాయుడు చేస్తున్న సమయానికి తనలో చాలా మార్పు వచ్చిందని, కానీ అప్పటికి ఇప్పటికీ పవన్ కళ్యాణ్ గారు మాత్రం పెద్దగా మారలేదని అంటుంది శృతి హాసన్. కాటమరాయుడు విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఈ సినిమా షూటింగ్ టైంలో పవన్ శృతి గురించి మాట్లాడిన వీడియోను చిత్ర బృందం విడుదల చేసింది. అందులో పవన్ గురించి శృతి ఏమందంటే, పవన్ కళ్యాణ్ గారిని చూస్తే నాకు సినిమాల కంటే సొసైటీ గురించి, ఆయన ఆలోచనల గురించి, ఆయన పడే తపన గుర్తొస్తున్నాయి. ఆయన సొసైటీ పట్ల ఎంతో రెస్పాన్సిబిలిటీ ఉన్న వ్యక్తి. ఎప్పుడు జనాల గురించే ఆలోచిస్తుంటారు, వాటి గురించి నాతో మాట్లాడుతుంటారు. గబ్బర్ సింగ్ సినిమా ఎప్పుడో చేసినట్లుంది. అప్పటికి ఇప్పటికీ నేను చాలా మారాను, కానీ పవన్ మాత్రం అలాగే ఉన్నారు, అలాగే మాట్లాడుతున్నారు. గబ్బర్ సింగ్ చేయడానికి ముందు నా మీద నాకే ఎన్నో సందేహాలున్నాయి. అప్పుడు నేను తెలుగులో సినిమాలు చేయాలా, తమిళం మీద ఫోకస్ చేయాలా అన్న కన్ఫ్యూజన్లో ఉన్నాను. ఆ సినిమా తర్వాత నా దిశ తిరిగింది. పవన్ కళ్యాణ్ గారు నా కెరీర్ను మలుపు తిప్పారు. పవన్ తక్కువ మాట్లాడతారు, కానీ మంచి విషయాలే మాట్లాడతారు. పవన్ కళ్యాణ్ గారు 20 ఏళ్ళుగా ఇండస్ట్రీలో ఉన్నారు. ఇది ప్రత్యేకమైన సందర్భం. ఆయన ఇంకో 20 ఏళ్ళు ఇండస్ట్రీలో కొనసాగాలని కోరుకుంటున్నా అని శృతి హాసన్ చెప్పారట. ఇక ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ గారి మాజీ భార్య అయినటువంటి రేణు దేశాయ్ గారు ఒక ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పుకొచ్చారు. పవన్ కళ్యాణ్ గారు తన పిల్లల విషయంలో చాలా కేర్ తీసుకుంటారని, అతను చాలా గొప్ప తండ్రి అని చెప్పుకొచ్చిన విషయం తెలిసింది. మరింత టాలీవుడ్ సమాచారం కోసం సబ్స్క్రైబ్ చేయండి టాలీవుడ్ సెంటర్.